అందరికైతే శనార్థుల్లా నా దగ్గరనైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ రేఖా మేడం అయితే ఉన్నారు. మరి నిన్న మొన్నలనైతే బాగా దుష్మను అన్ని జరుగుతున్నాయి. పార్టీల మీద ఒకరికొకరు ఎట్టు పడితే అటు తిట్టుకున్న పట్టిరు. మరి ఏం కథ ఇప్పుడు కౌశిక్ రెడ్డి ముచ్చటేంది, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ ముచ్చటేంది, ఏం కథ అసలు మేడం ఏం చెప్తారు? మేడం అడిగి తెలుసుకుందాము. నమస్తే మేడం. మేడం ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాటలు మరి ఓ తీరు మాట్లాడతలేరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గట్నే మాట్లాడుతున్నాడు. మరి అసలు కాంగ్రెస్ పార్టీ మీద ఇంత మరి ఎందుకు పగబెట్టుకురు అంటారు? కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, నవీన్ యాదవ్ ని రౌడీ షీటర్ అని మాట్లాడుతున్నాడు. నేను కౌశిక్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, కౌశిక్ రెడ్డి గారు మీరు గతంలో రంజీ క్రికెట్ ప్లేయరు, మీరు నవీన్ దోస్తు, నవీన్ ఇంటికి ఎన్నిసార్లు వచ్చిర్రో, నవీన్ తోటి ఎట్లా దోస్తానం చేసిర్రు, మరి రౌడీ షీటర్ అయినప్పుడు రౌడీ షీటర్ నువ్వు రౌడీ కాబట్టి నేను ఎన్నోసార్లు రంజీ క్రికెట్ ఆడేటప్పుడు రంజీ ప్లేయర్ గా ఉన్నప్పుడు నిన్ను కాలేజీల తర్వాత నిన్ను ఆ క్రికెట్ వాళ్ళు అందరు కలిసి నిన్ను తంతే అన్నా నన్ను కాపాడు అని చెప్పి నవీన్ యాదవ్ ఇంటికి నువ్వు వచ్చినావు. శ్రీశైలం బాబాయ్ దగ్గరకు వచ్చి అంకుల్ నన్ను ఇట్లా కొట్టిరు అని చెప్పుకొని వాళ్ళ మద్దతు తీసుకొని పోయినావు. నేనేం చెప్తా అంటే రౌడీలు అయితే తన్నులు తింటారు, హీరో అయితే కాపాడతాడు. నవీన్ యాదవ్ హీరో కాబట్టి నువ్వు తన్నులు తిని మా తమ్ముని దగ్గరికి వచ్చి నవీన్ యాదవ్ తీసుకొని పోయినావు, నీకు సపోర్ట్ చేయాలి. ఇంత ముచ్చట ఉంది మరి వాళ్ళకి సోయి లేదంటారా? ఎట్లా మరి ఇట్లా ఇవాళ కుక్క కన్నా కొంచెం విశ్వాసం ఉంటది. మరి కౌశిక్ రెడ్డి ఎన్నిసార్లు నువ్వు శ్రీశైలం బాబాయ్ ఇంట్లో చేయగడిగా అన్నం తిన్నావు, నీకు కొంచెం అన్నా విశ్వాసం ఉండాలి కదా. ఆ రోజు నీకు అవసరం ఉన్నప్పుడు నీకు హీరోలు, ఇవాళ రౌడీ షీటర్ అని చెప్పి మాట్లాడుతున్నావు. అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కాకపోతూ బానే మాట్లాడేది. మరి ఇప్పుడు మీ అయ్య జాగిరా అంటే మరి ఆయన ఏ తీరు మాట్లాడినట్టు? ఈ తెలంగాణ యువనయ్య జాగీర్ కాదు, ఇవాళ ప్రజలు ఓటు హక్కుతోటి ఆల్రెడీ ఇట్లాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పిరు. పూటకో పార్టీ మారే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఆయన గతంలో చేసిన విన్యాసాలు, బిఎస్పీకి ఎట్లా వేయండు, అందులో ఉండి కేసీఆర్ ని ఎట్లెట్లా తిట్టిండు, కేసీఆర్ పాస్పోర్ట్ దొంగ అని చెప్పి మళ్ళీ ఇవాళ వచ్చి కాంగ్రెస్ ని ఎంచుతున్నాడు. రేపు ఇంకో పార్టీలకు కూడా ఏం గ్యారంటీ ఉంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి మాటల్ని తెలంగాణ ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిరు. అది ఎలక్షన్ లో ప్రూవ్ అయింది. ఆయనకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. గింత మరి ఓటర్లను మరి ఎటు దిమాక్ అంతా పాడి ఎత్తురు, ఓటర్ల దిమాక్ అంతా ఎటు పడితే అటు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు కూడా నాయకులే కదా, ఇప్పుడు ప్రజలకు తెలియదా ఏది మంచి ఏది చెడు అనేది? మరి సోషల్ మీడియాలో ఎందుకు మాట్లాడుతున్నారంటే నవీన్ ని ప్రత్యక్షంగా ఎలక్షన్లలో ఓడించలేరు అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. నామినేషన్ రోజున నవీన్ కుమార్ కి వచ్చినటువంటి విశేషమైన ప్రజాదరణ చూసి, ఆ జనాన్ని చూసి ఎట్లా ఓడిపోతామని డిసైడ్ అయిపోయి అట్లా ఓటుతోటి ఓటించలేమని తెలిసి ఇట్లాగా దుష్ప్రచారానికి పూనుకుంటున్నారు. అది ఇన్నియల్ అయితే మరి ఎన్నో కోట్లు పెట్టిండంట సోషల్ మీడియాకు, మరి కేటీఆర్ కేసీఆర్ చెప్తున్నారు కదా 10 కోట్లు ఓన్లీ నవీన్ మీద దుష్ప్రచారం. ఇవాళ ఇక్కడ ఎంతకు బిఆర్ఎస్ దిగజారిందంట, ఆఖరికి పాపం హిజ్రాలను కూడా ప్రచారానికి వాడుకుంటున్నారు. ఇంతకన్నా దురదృష్టం ఇంకోటి లేదు. నేను ఏం చెప్తున్నా అంటే హిజ్రాలకు ఓటు హక్కు లేకపోతే మా తమ్ముడు నవీన్ యాదవ్ వాళ్ళకి ఓటు హక్కు ఇప్పించిండు. అట్లాంటిది అదే హిజ్రాలు నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట యాదవ్ మమ్మల్ని కొడుతుండు, నెల నెల మామూలు అడుగుతుండని చెప్పి దుష్ప్రచారం చేపించి ఇంకెవరో వెంకట యాదవ్ మీద చెప్తే అది మన వెంకట యాదవ్ అని చెప్పి ఇట్లా కూడా ఆఖరికి హిజ్రాలను కూడా ప్రచారానికి వాడుకొని క్రోలింగ్ చేస్తూ వైరల్ చేసేంత నీచానికి బిఆర్ఎస్ వాళ్ళు దిగజారింది. మరి ఇంత చేస్తారు కదా, మరి ఎటు పోతుంది అంటావు ముచ్చట? ఇప్పుడు మరి గెలిచే సూచనలు ఉన్నాయి? తప్పకుండా గెలుస్తుంది. ఇవాళ నవీన్ కి ప్రతి గడపలో కూడా ప్రతి ఇంట్లో కూడా విశేషంగా వాళ్ళు ఆదరిస్తున్నారు. తప్పకుండా మా బిడ్డ, మా గల్లీలో పుట్టి పెరిగిన బిడ్డ, మా కొడుకు, మా తమ్ముడు, మా అన్న అని ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు మన శ్రీశైలం కొడుకు మనం ఈసారి గెలిపించుకోవాలని, అదొకటి కాంగ్రెస్ ఇస్తున్న సంక్షేమ పథకాలు అయితే ఏంది అన్నిటి 3 సార్లు మేము అవకాశం ఇచ్చినాం బిఆర్ఎస్ కి, మాకేం చేయలేదు. మా కాలనీస్ అన్ని బాగాలేవు, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, నాలా తర్వాత అన్ని కూడా ప్రాబ్లం గా ఉన్నాయి, లైట్స్ కూడా లేవు. నవీన్ గెలిస్తే ఎస్పెషల్లీ ఇక్కడ స్లమ్స్ లో ఎడ్యుకేషన్ కూడా లేదు, చిన్న చిన్న పిల్లలు డైలీ లేబర్స్ లెక్క పని చేస్తున్నారు. కాబట్టి నవీన్ గెలిచిన తర్వాత వెంటనే ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ లో గవర్నమెంట్ కాలేజ్ లేదు, దాన్ని ఇక్కడికి తీసుకొచ్చే దిశగా ఈ మధ్యన ఒక స్కూల్ కూడా వీళ్ళే కొంచెం మాట్లాడి ఒక స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో నవీన్ గెలిస్తే ఎడ్యుకేషన్ కి తర్వాత డెవలప్మెంట్ కి స్కోప్ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా గెలిపించుకుంటాం అంటారు అంతేనా? అంతే.
పాడే కౌశిక్ గురించి ఇంకొక విషయం చెప్పాలి. పాడే కౌశిక్ ఇవాళ నువ్వు మా తమ్ముడు నవీన్ యాదవ్ ని రౌడీ షీటర్ అంటున్నావు. నేను చెప్తున్నా మీడియా ముఖంగా, మా తమ్ముడు హీరో. నీకులాగా నువ్వు రెడ్డి పుట్టుక పుట్టి, నువ్వు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి, నువ్వు చదువుకున్నాడు అయి ఉండి, నువ్వు ఆఖరికి ఎలక్షన్లో గెలవడం కోసం పెళ్ళం పిల్లల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి, అమ్మ అక్క ఇగో మీరు నాకు ఓటేసి గెలిపేయకపోతే నేను నా పెళ్ళం నా బిడ్డ మందాగి చచ్చిపోతామని అసలు ఆడవాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టి వాళ్ళని చూపించి ఓట్లు అడుక్కున్నట్టు దరిద్రునివి నువ్వు ఏ విధంగా నువ్వు నవీన్ యాదవ్ గురించి మాట్లాడుతున్నావు? నవీన్ యాదవ్ హీరో. మా తమ్ముడు ఇవాళ గల్ల ఎత్తుకొని గల్లీకి తిరిగి నేను ఇది చేసిన, నేను అది చేసిన, నేను మంచి పనులు చేసిన, నాకు ఓటేయండి, నాకు అవకాశం ఇవ్వని చెప్పి మొహం లెక్క అడుగుతున్నాడు. నీకులాగా ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని అమ్మ అక్క అంజని నేను చచ్చిపోతా ఓటైపోతా అని సూసైడ్ స్టార్ అని పేరు తెచ్చుకోలేదు. దయచేసి నీవు ఇంకొకసారి నవీన్ యాదవ్ గురించి మాట్లాడితే నీకు మర్యాద ఉండదు. అయితే గిట్ట మళ్ళా ఈ సినిమా వాళ్ళని కూడా ఎందుకు ఓటేయాలి అని కౌశిక్ రెడ్డి అనికొచ్చిండు. మరి దాని మీద ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి ఏమంటున్నాడు అంటే సినిమా టికెట్లు రేవంత్ రెడ్డి పెంచిండు అందుకు ఓటేయాలంటే, నువ్వు ఎంతసేపు సినిమా హీరోల ప్రొడ్యూసర్ల జేబులు నిండాలనే చూస్తున్నావు తప్ప ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కుటుంబం మొత్తం సినిమా చూసే విధంగా వాళ్ళు రేట్లు తగ్గించారు. అంతేగాని హీరోల రెమ్యునరేషన్ హీరోయిన్ల రెమ్యునరేషన్ అయితే తగ్గలేదు కదా. సో అది ఏ విధంగా సినిమా వాళ్ళకి అన్యాయం చేసినట్టు? సినిమా కార్మికుల శాలరీస్ అవన్నీ అయితే తగ్గలేవు కదా. ఇవాళ మధ్యతరగతి బీద ప్రజలు కూడా కుటుంబ సమేతంగా తక్కువ ధరకు సినిమా చూడాలని రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తప్పెట్లా అవుతుంది? అంటే నీ దగ్గర కోట్లు ఉన్నాయి, నువ్వు బీఆర్ఎస్ హయాంలో దోసుకొని తిన్నావు కాబట్టి, నీ దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి నువ్వు చూడగలుగుతావు. మరి సామాన్యుల పరిస్థితి ఏంది? తర్వాత సమంత విడాకులు అయిందో అంటాడు. సమంత విడాకులు ఎప్పుడైందండి? సమంత విడాకులు మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అయింది, మీరు ఫోన్ ట్యాపింగ్ చేయవల్లనే అయిందని చెప్పి అనేక రకాలుగా రూమర్స్ ఉన్నాయి. దానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? అటు ఇటు పోయి వచ్చి నువ్వు బై ఎలక్షన్స్ కి ఇవన్నీ చుట్టడం ఏంది? నాగార్జున గారు స్వయంగా ముందుకొచ్చి ఎన్కన్వర్షన్ విషయంలో ఆయన పూర్తిగా గవర్నమెంట్ కి సహకరించారు. నాలాగానే అందరూ ముందుకొచ్చి గవర్నమెంట్ కి సహకరించమని ఆయన ఒక సందేశం కూడా ఒక గొప్ప మనసుతో ఆయన ఇచ్చిండు. ఇవాళ నాగార్జున నేర్పించిండో రేవంత్ రెడ్డి అని మాట్లాడతాడు, అల్లు అర్జున్ నేర్పించిండని మాట్లాడతాడు. సినిమా తొక్కిసలాట్లో తొక్కుకొని చనిపోయిన దానికి అది అల్లు అర్జున్ గారు కాంట్రవర్సీలో ఇరుక్కుంటే అది కూడా రేవంత్ రెడ్డి ఏడిపించిండని మాట్లాడతాడు. ఇవాళ పక్షపాతం మాకెందుకు హీరోల మీద? ఇవాళ రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డులో అద్భుతమైన అవార్డు అల్లు అర్జున్ గారికి ఇచ్చిర్రు కదా. మరి అల్లు అర్జున్ గారిని ఏ విధంగా ఏడిపించినట్టు? అసలు కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? తల తోక లేకుండా ఇవాళ నోటికి ఇష్టం వచ్చినట్టు ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి సినిమా వాళ్ళు ఎందుకు ఓటేయాలని అంటే ఇప్పుడు జరిగిన వాటిలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగింది? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.